Hello everyone, my name is Ravi Teja. I'm a functional wellness coach. So, ఈ వీడియోలో లెట్స్ డిస్కస్ త్రీ మేజర్ న్యూట్రియంట్స్ ఫర్ యాంటీ ఏజింగ్. సో, మనందరికీ మంచి స్కిన్ కావాలి కదా. సో, వి ఆల్ వాంట్ టు గుడ్ లుక్, అంటే ఏజ్తో సంబంధం లేకుండా వి వాంట్ హెల్దీ అండ్ ఫేర్ స్కిన్. సో, దానికి దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ మనకి హెల్ప్ చేసేవి ఇన్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ స్కిన్. బట్ చాలా మందికి తెలియని ఒక త్రీ న్యూట్రియంట్స్ గురించి ఐ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. సో let's see three major three best nutrients I would say for anti-aging that you don't know, like many of the people don't know. And these major nutrients are science backed. So these are proven nutrients that will definitely help us in reversing our age. Reversing our age అని ఎందుకు అంటున్నానంటే, సో అంటే యూ మైట్ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ వాళ్ళు 40 50స్కి వచ్చిన తర్వాత కూడా దే వుడ్ మెయింటైన్ ఏ హెల్దీ స్కిన్ బికాస్ దే వుడ్ టేక్ గుడ్ ఎనఫ్ న్యూట్రియంట్స్. ఆ న్యూట్రియంట్స్లో ఈ న్యూట్రియంట్స్ లైక్ మెనీ పీపుల్ డోంట్ నో. దీంతో పాటు వీ షుడ్ ఫోకస్ ఆన్ హోలిస్టిక్ హెల్త్. అంటే నేను ఓన్లీ న్యూట్రియంట్స్ తీసుకుంటే నరిష్మెంట్ ఉంటేనే హెల్దీ స్కిన్ ఉంటుందని చెప్పను. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మేనేజింగ్ అవర్ స్ట్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ అవర్ డైట్. సో ఆ హోలిస్టిక్ హెల్త్ మీద ఫోకస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే 80% ఆఫ్ అవర్ స్కిన్ హెల్త్ డిపెండ్స్ ఆన్ ద న్యూట్రిషన్ పార్ట్. అంటే న్యూట్రిషన్ ఇన్ సెన్స్ మనం ఏం ఫుడ్ తీసుకుంటాము అని. సో బట్ చాలామంది ఏమనుకుంటారంటే స్కిన్ మంచిగా ఉండాలంటే ఎక్స్టర్నల్గా వి యూస్ సమ్ క్రీమ్స్ ఆర్ సమ్ ఫేస్ వాష్. అవన్నీ ఇట్ డజంట్ హెల్ప్ మోర్ దాన్ 10-15%. ఓకే, 80% ఆఫ్ యువర్ స్కిన్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ ఈట్. ఇఫ్ యూ ఈట్ గుడ్ ఎనఫ్ న్యూట్రియంట్స్ ఆటోమేటిక్గా మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది అనమాట. ఓకే, సో లెట్స్ సీ ద ఫస్ట్ థింగ్స్ విటమిన్ డి. చాలా మంది విటమిన్ డి ఇట్స్ ఓన్లీ ఫర్ బోన్ హెల్త్ ఆర్ యునో లైక్ బోన్ స్ట్రెంత్ చేయడానికి అనుకుంటారు. బట్ విటమిన్ డి యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ ఏ హెల్దీ స్కిన్ అనమాట. వన్ ఆఫ్ ద వే ఇట్ హెల్ప్స్ ఈజ్ లైక్ యూవీ రేస్, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో మనకి యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. అండ్ ఏజ్ వెళ్ళే కొద్దీ మనకి వ్రింకిల్స్ స్టార్ట్ అవుతాయి కదా. సో అంటే ఏజ్ తెలిసిపోతుంది ఈజీగా ఆ వ్రింకిల్స్ వల్ల. సో అది తగ్గడానికి విటమిన్ డి యాక్చువల్లీ హెల్ప్స్. అండ్ ఇట్ దీనికి వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఇట్ ఎక్స్టెండ్స్ అవర్ లైఫ్ స్పాన్ అప్ టు 33%. ఓకే, సో ఇట్ హ్యాస్ దిస్ బ్యూటిఫుల్ క్వాలిటీ ఆల్సో. అండ్ ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు ఇట్ స్ట్రెంథెన్స్ అవర్ బోన్స్ అండ్ రిడ్యూసెస్ క్రానిక్ డిసీజ్ రిస్క్. సో this is the first nutrient many people don't know. Vitamin D helps in our, in anti-aging. The second thing is omega 3. This is one of the beautiful nutrient many people don't know. Omega 3 గురించి చాలా మంది వినుండరు. బట్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్ అవైలబుల్ ఫర్ హ్యావింగ్ ఎ హెల్దీ స్కిన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇట్ హెల్ప్స్ ఇన్ కార్డియోవాస్కులర్ హెల్త్. సో చాలా మందికి ఇప్పుడు ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనఫ్ omega 3. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అవర్ హార్ట్ హెల్దీ. సో దానికి omega 3 యూస్ఫుల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అవర్ బ్రెయిన్. ఓకే, సో మన బ్రెయిన్ బెటర్గా వర్క్ చేయడానికి, మన మెంటల్ షార్ప్నెస్కి, బ్రెయిన్ హెల్త్కి omega 3 యూజ్ అవుద్ది. అండ్ నేను చెప్పినట్టు మన స్కిన్ మీద మాయిశ్చర్ ఇంప్రూవ్ చేయడానికి. అండ్ అంటే ఏజ్ విజిబుల్ అయిపోతుంది అనమాట ఫర్ ఫ్యూ పీపుల్ వెన్ దే క్రాస్ 50s and 60s. బట్ omega 3 తీసుకోవడం వల్ల ఎవ్రీడే యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ ఎ బెటర్ స్కిన్ వెర్ ఇన్ యువర్ ఏజ్ ఇస్ నాట్ విజిబుల్. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ న్యూట్రియంట్ మెనీ పీపుల్ డోంట్ నో దట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ అవర్ స్కిన్. ఓకే, థర్డ్ థింగ్ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయట మనము ఐరన్ ఏమన్నా యూనో కొన్ని రోజులు బయట ఉంటే అది రస్ట్ పడుతుంది కదా. సో రస్ట్ ఎలా పడుతుంది అంటే మనకి ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ ఒక మాలిక్యూల్స్ ఏమవుతుందంటే రియాక్షన్ అవుతాయి అనమాట ఐరన్తో రియాక్షన్ అయ్యి రస్ట్ అనేది పడుతుంది. అట్ ది సేమ్ వే మనం ఇట్లా బ్రీత్ చేస్తుంటాం కదా ఎవ్రీడే. సో మనం బ్రీతింగ్ చేస్తున్నప్పుడు మన మన బాడీలో కూడా చాలా ఫ్రీ రాడికల్స్ అనేవి వెళ్తాయి అనమాట. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే మన ఇంటర్నల్ సెల్యులర్ యూనో మన ఇంటర్నల్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. అది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అంటారు. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసేది దిస్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, సో అదేం చేస్తుందంటే ఈ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అండ్
అలా న్యూట్రలైజ్ చేయడం వల్ల మన సెల్స్ అనేవి ఇట్ విల్ నాట్ గెట్ డ్యామేజ్. సో ఎప్పుడైతే సెల్స్ డ్యామేజ్ అవ్వో ఆటోమేటిక్గా అది మన స్కిన్ మీద కనపడుతుంది అనమాట. ఓకే. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ ఈస్ నాట్ జస్ట్ ఇన్సైడ్ అండి, బయట కూడా విత్ యూవీ రేస్ అండ్ విత్ పొల్యూషన్ అండ్ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ వీ నీడ్, మన స్కిన్కి వీ నీడ్ దట్ ఇమ్యూనిటీ కదా. సో దానికి కూడా దిస్ యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్స్. సో వన్ ఆఫ్ ద కీ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయంటే విటమిన్ సి, ఈ, జింక్, సెలీనియం అండ్ పాలిఫినాల్. సో వీటిలో వీల్ హ్యావ్ దిస్ యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్. అండ్ నేను చెప్పినట్టు సెల్యులర్ బ్యాలెన్స్లో కూడా ఇట్ ఈస్ యూస్ఫుల్. ఓకే. సో దీస్ ఆర్ మెయిన్ త్రీ న్యూట్రియంట్స్ మెనీ పీపుల్ డోంట్ నో. సో కీ అంటే సమ్మరీగా చెప్పాలంటే నాట్ జస్ట్ దీస్ త్రీ న్యూట్రియంట్స్, ప్రోటీన్ ఈస్ ఎసెన్షియల్లీ ఇంపార్టెంట్, అండ్ ఫ్యూ కైండ్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఈ మూడే కాకుండా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో మీకు అవసరం అంటే మీ డెఫిషియన్సీని బట్టి ఏదైతే ఎసెన్షియల్ ఉన్నాయో దట్ అన్ని కలిపి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఈస్ చూస్ ఓన్లీ హోల్ ఫుడ్స్. హోల్ ఫుడ్స్ అంటే రిఫైన్డ్ ఫుడ్స్ కాకుండా. సో ఎనీథింగ్ విచ్ ఈస్ రిఫైన్డ్, ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ ద ప్యాకెట్ ఈజ్ రిఫైన్డ్. ఓకే. సో అంటే దాని షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, దాన్ని చాలా ప్రాసెస్ చేస్తారు, ఫైబర్ ఉండదు దాంట్లో. సో ఓన్లీ చూస్ హోల్ ఫుడ్స్ లైక్ ఫ్యాటీ ఫిష్, కలర్ఫుల్ ఫ్రూట్స్ అవ్వచ్చు. 5 different కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ తినడం ఇంపార్టెంట్. అండ్ ఫ్యూ ఫ్రూట్స్ లైక్ బెర్రీస్ ఆల్సో ఆర్ యూస్ఫుల్ ఫర్ ద స్కిన్ హెల్త్. And obviously, if you need any guidance or anything related to your skin based on your skin issue, it's better to contact someone and take their advice and take supplements if required. Okay. So this is about today topic, Andy. I hope I have added some value. So tomorrow we'll come up with a new topic which will be definitely useful. So thank you and have a great day.